గణేష జై బోలో గణేష్ మహారాజ్కి జై. మన ఖైరతాబాద్కి అయితే వచ్చినాం. చూద్దాం రండి గైస్, ఏమేమి అప్డేట్స్ వచ్చినాయి. మన సందీప్ అన్న కూడా కలిసిండు, అది కూడా తర్వాత చెప్తా. కానీ అప్డేట్స్ అయితే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమైనా ఉన్నాయా అని చూద్దాం. ఓకేనా గైస్, వెల్కమ్ బ్యాక్ ఆకాష్ బ్లాగ్స్ వీడియోస్. మన సక్సెస్ఫుల్గా మనకి ఖైరతాబాద్ గణేష్ టోల్డ్ అయితే పెట్టిండు. చూద్దాం రండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ఎంత సక్సెస్ఫుల్గా పెట్టిందో. ఇక్కడ నుంచి మనకు మట్టి కరాకర్ స్టార్ట్ అవుతుంది. మన పెద్ద గణేష్కి ఎట్లా తయారవుతుంది 10సారి అనేది కంటెంట్ కొంచెం క్లియర్ చేద్దామని వచ్చిన ఫ్రెండ్స్. కొంచెం నచ్చితే మన పేజీని అయితే ఫాలో కొట్టండి ఫ్రెండ్స్. ఫాలో కొడితేనే మనకు వస్తుంది కంటెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఖైరతాబాద్కి వచ్చిన ఫ్రెండ్స్ చూసింది కదా. కానీ అట్లనే మనకు సందీప్ అన్న కూడా కలిసిండు. కొంచెం అడుగుదాం. సందీప్ అన్న కూడా వచ్చిండు, చాలా బ్లాగ్స్ వచ్చిండ్రు. చూద్దాం రండి ఫ్రెండ్స్. మన కంటెంట్ నచ్చితే మనకి ఫాలో చేసుకోవాలి ఉండాలని నేను కోరుకుంటున్నా. ఫాలో చేసుకుంటేనే మనకు ప్రతిసారి అప్డేట్ అనేది ఏం అప్డేట్ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కంటెంట్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. మేము రేపటి నుంచి అయితే రాకపోతున్నాం. మొత్తం ఏమేమి అప్డేట్ జరుగుతున్నాయి, ఏమేమి కళాకారులు ఎవరెవరు వస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది చూద్దాం రేపటి నుంచి అయితే. అయితే పెట్టడం జరిగిపోయింది గైస్. కిరణ్ కూడా పక్కకు వచ్చేసింది. మన మెయిన్ హౌస్కి మనకు మళ్ళీ ఇక్కడ లాడ్స్ పెడతారు. లాడ్స్ పెట్టడం వల్ల కిరణ్ ఆగింది. ఈ 4 చోట్ల 4 దిక్కున మనకి లాడ్స్ పెడతారు. ఈ హౌస్లలో కనిపిస్తుంది కదా, ఈ హౌస్లలో మనకి లాడ్స్ పెడతారు. లాడ్స్ పెట్టిన తర్వాత రేపటి నుంచి జరుగుతాయి గైస్ మట్టి పనులు. గణేష్ జరిగిన మట్టి పనులు అనేది రేపటి నుంచి జరుగుతాయి. చూద్దాం రేపటి నుంచి కంటెంట్ చూద్దాం. కుదిరితే చూద్దాం ఫ్రెండ్స్ రండి. ఈ హోల్ ఎట్లా కిరణ్తో పెట్టిండో వెళ్ళిన ఈ హోల్స్లలో కూడా కిరణ్తోనే పెడతారు. ఈ కిరణ్తోనే మనకి ఈ హోల్స్లలో కూడా పెడతారు. ఇక్కడ వస్తుంది, అక్కడ వస్తుంది. 4 దిక్కున 4 చోట్ల వస్తాయి ఫ్రెండ్స్. మనకు 4 దిక్కున 4 చోట్ల వస్తాయి. చూద్దాం, అవి కూడా చూద్దాం ఒకసారి. వాళ్ళు పెడుతున్నారు, చూద్దాం. కంటెంట్ పెడతాం ఫ్రెండ్స్. లేపడం కిరణ్తో కట్టె అయితే లేపడం జరిగింది గైస్. కట్టె ఎంత బరువు ఉంటుంది అంటే మస్తు బరువు ఉంటుంది. మనం లేపలేము, అంత బరువు ఉంటుంది. అందుకే కిరణ్తో లేపడం అయితే అవుతుంది. 4 చోట్ల 4 దిక్కున పెడతారు గైస్. మెయిన్ పెట్టడం అయితే జరుగుతుంది. ఫస్ట్ హోల్ అనేది కట్టెతోని, కానీ మస్తు బరువు ఉంటాయి గైస్. నిజంగా చెప్తున్నా, మనం లేపలేం ఆ బరువు. మన పెద్ద గణేష్కి అయితే లెఫ్ట్ సైడ్ మనకు పెద్దది ఫస్ట్ హోల్. ఇక్కడ యాక్చువల్లీ ఒక వాటర్ పైప్ ఉంది, అది కొంచెం లీకేజ్ అయింది. కొంచెం దెబ్బతిన్న గైస్ ఇక్కడ వాటర్ బాటిల్. మెయిన్ హోల్ అయితే ఫిట్ చేయడం అవుతుంది గైస్. చూడండి, కానీ కిరణ్తో లేపడం అవుతుంది. ఇట్లా ప్రతి హోల్ దగ్గర ప్రతి కట్టె పెడతారు. మనకి ఇక్కడ పెడతారు, అక్కడ పెడతారు. అట్లా 4 దిక్కున 4 చోట్ల పెడతారు గైస్. కానీ గైస్ ఇట్లానే అన్ని హోల్స్ పెడతారు. మనమైతే ఇప్పుడైతే అప్డేట్ చేయలేము, లాంగ్ అయిపోతుంది. ఈ హోల్ పెట్టగానే మనం రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి మొత్తం అన్నీ మళ్ళీ ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి అనేది కంటెంట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా?
కట్టే పెట్టడం అయితే జరుగుతుంది ఫస్ట్ హోల్ది. ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఈసారి, ఇప్పటికి అయిపోయి ఉండే కట్టేది, ఫస్ట్ కట్టేది. చూసారు గైస్ మొత్తానికి అయితే ఫస్ట్ హోల్ పిచ్ చేయడం అయితే అయిపోయింది. సెకండ్ హోల్ పిచ్ చేయడానికి మళ్ళీ పోతుంది కిరణ్, మళ్ళీ పోతుండ్రు వాళ్ళు. మళ్ళీ సెకండ్ హోల్ అయితే వస్తుంది, రండి చూద్దాం అది కూడా ఎట్లా పిచ్ చేస్తారు. చూసారు గైస్ ఆఖరికైతే సెకండ్ హోల్ కూడా ఫిట్ అవ్వడం అయితే జరుగుతుంది. కిరణ్తో మనకి అవి వేడి చెప్పాను కదా బరువు ఎక్కువ ఉంటుందని, అందువల్ల కిరణ్తో లేపుతారు. సెకండ్ హోల్ అయితే ఫిట్ అవ్వడం అయితే అవుతుంది, తెస్తుండ్రు ఫిట్ చేయడానికే. మనకి ఈ గణేష్ అవడం అయితే జరుగుతుంది గాయస్. ఈ హోల్ అనేది, ఈ కట్టె అనేది మనకి ఈ హోల్లో పెడతారు గాయస్. ఈ కట్టె హోల్లో పెడతారు, హోల్లో పెట్టి చుట్టుముట్టు మట్టి వేసి మళ్ళీ కడతారు గాయస్. కానీ కట్టెకి మాత్రం కిరణ్తో లేపడం అయితే గైస్, ఎందుకంటే బరువు మాత్రం ఏవి వరకు ఉంటుంది, బరువు పెట్టడం అయితే జరుగుతుంది గైస్. చూడండి పెట్టడం అయితే జరుగుతుంది. మనకి కట్టే సెకండ్ హోల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎంత బరువు ఉంటుంది అంటే అంత బరువు ఉంటుంది. చూడండి గైస్ మనం మట్టి కూడా వేయడం అవుతుంది, చుట్టుముట్టు మనకి మట్టి కూడా వేయడం అవుతుంది. మట్టిని మొత్తం లోపలికి అయితే మనకి సాంగ్ ఉండడానికి మట్టి కూడా వేస్తారు గైస్, అందువల్ల చుట్టుముట్టుకు మట్టి వేస్తారు. మళ్ళీ ఇటువంటి మస్తు చోట్ల చేస్తారు గైస్. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి కంటెంట్ తీద్దాం గైస్. ఇప్పటికైతే లేపడం జరుగుతుంది గైస్. మూడో కట్టె కూడా జరగడం అవుతుంది లేపడం. మనకి చూశారు కదా చాలా పెద్దగా ఉంటుంది కట్టె. ఇది ఎక్కడ పెడతారో చూద్దాం రండి గైస్. మూడో కట్టే హోల్ అనేది కూడా పెట్టడం జరుగుతుంది గైస్. స్పీడ్ జరుగుతున్నాయి. మన షెడ్కి సంబంధించిన వర్క్ చాలా స్పీడ్ జరుగుతుంది. ఇట్లా జరిగితే మనకి 4-5 రోజుల్లో షెడ్ అయితే తయారవుతుందని అనిపిస్తుంది గైస్. ఇంత స్పీడ్ చేస్తున్నారు, చాలా స్పీడ్ చేస్తుంది గైస్. మూడో హోల్ కూడా సిద్ధమైపోతుంది గైస్. చూడండి గైస్ మట్టి వేయడం కూడా జరుగుతుంది మూడో హోల్కి. చాలా స్పీడ్ జరుగుతుంది మన షెడ్కి సంబంధించిన వర్కులు. మూడోది అయితే అయిపోతుంది గైస్. మనం 4వ ఫ్లోర్ కూడా పెట్టడం అయితే జరుగుతుంది. పెట్టిన తర్వాత మనం 4వ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎంత క్లియర్గా 4వ ఫ్లోర్ కూడా పెడుతుంది గైస్. మట్టి వేస్తారు చుట్టుముట్టు వస్తుంటాయి గైస్. మళ్ళీ గట్టి కూర్చోగా మట్టి వేస్తారు. స్పీడ్ జరుగుతున్నాయి గైస్ షెడ్ పనులు అయితే. చూసాయి గైస్ మన కంటెంట్ నచ్చితే, మన వీడియో నచ్చితే ఫాలో చేసుకొని లైక్ చేసుకొని ఉండాలని నేను కోరుకుంటున్నా. ఫాలో చేస్తేనే లైక్ చేస్తేనే మన కంటెంట్స్ పెడితే వస్తాయని నేను కోరుకుంటున్నా. ఫాలో చేస్తే మంచి అప్డేట్స్ పెడతా ఫ్రెండ్స్. ఫాలో చేసుకోండి. మీ దయ వల్ల నేను 50 దగ్గరకు ఉన్నా. మీరు కొంచెం సపోర్ట్ చేసి నేను 50 కూడా దాటుతా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. జై గణేష, జై శ్రీ గణేష్. ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ की जय.